పరిశుద్ధ గ్రంథం నుంచి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం మొదటి 3 వచనములు జ్ఞాపకం చేసుకున్నాం. మాదీయుడగు అహష్వేరోసు యొక్క కుమారుడైన దర్యావేసు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. తలలో ఉంచుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నీకే స్తోత్రములయ. చల్లని సమయములో నీ నామమును స్తుతించి మహిమపరిచి ఆరాధించుటకు నీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకై నీకే స్తోత్రం. నీ కృపను పొందుకొనుటకు అయా, మా బ్రతుకును మార్చుకొనుటకు ఈ సమయమున నీవు మాతో మాట్లాడుతూ ఉండగా తండ్రి, ప్రాణాత్మ దేహమును భయము కలిగి నీ వైపే ఉంచుకొని వినగల జ్ఞానమును గ్రహింపును మాకు అనుగ్రహించుమని, ఈ విలువైన సమయమును గుర్తెరుగుటకు నీ కృపతో మమ్మను బలపరచుమని త్వరగా రానయున్న యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ప్రభువైన యేసు క్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములండి. విసుగును కోల్పోయి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. ఇన్ని పర్యాయాలుగా అనేక విధాలుగా ఉపమానాల రూపంలో కానీ లేకపోతే మనకు అర్థమయ్యే రీతిగా బయటి కథలను వివరించడంలో కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యమును మనం వింటా ఉన్నాం. అనేక విధాలుగా, రకరకాలుగా మనకు అర్థమయ్యే విధంగా ఇన్ని విధాలుగా మీకు తెలియపరుస్తున్నా మీలో మార్పు రాకపోతే దేవునికి కోపము రావడంలో తప్పు అంటారా, లేదంటారా? ఖచ్చితంగా కోపం వస్తుందా, రాదా? వస్తుందా? చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చదవబడినటువంటి దానియేలు గ్రంథంలో ఆ 9వ అధ్యాయము మొదటి 3 వచనములో ఇక్కడ మనకు ఒక భక్తుడు కనపడుతా ఉన్నాడు. ఆయన పేరు దానియేలు. ఏం పేరండి? దానియేలు. ఆయన చేస్తున్న పని ఏమిటంటే, ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు దేవుడు సెలవిచ్చినటువంటి విషయాన్ని చదివి తెలుసుకున్నాడు. ఏమిటి ఆ మాట? యెరూషలేము 70 సంవత్సరములు పాడైపోయింది. దానికి గల కారణం ఏంటో తెలుసుకున్నాడు. ఏమిటయ్యా దానికి గల కారణం అంటే, ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని దృష్టికి పాపము, మరి ఒకటి తిరుగుబాటు, ఇంకొకటి దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం కనపడతాం. ఏమిటంట? ఒకటి పాపము, రెండవది దేవునికి తిరుగుబాటు, మూడవది దేవుని ఆజ్ఞను అతిక్రమించు. ఈ 3 విషయాలు ఎవరు చదువుతా ఉన్నారు? భక్తుడైనటువంటి దానియేలు. ఈయన చదివి ఆరికి వదిలిపెట్టలేదు. ఎవరు? మా పితరులు కదా, నేను కాదు కదా, నా కుటుంబము కాదు కదా, లేకపోతే ప్రస్తుతము నేను జీవిస్తున్నటువంటి నా చుట్టుపక్కల వారు కదా అని ఆయన వదిలిపెట్టలేదంట. రేపటి భవిష్యత్తులో ఉన్నటువంటి ఈ దేవుని బిడ్డలుగా మార్చబడాలి అన్న అక్కడ ఉన్నటువంటి దర్యావేసు అధికారంలో, ఆయన పరిపాలనలో ఉన్నటువంటి
క్రైస్తవుల యొక్క ఆత్మీయత చనిపోకుండా ఉండడానికి ఆయన ఒక పని చేస్తా ఉన్నాడు. ఏమిటి ఆ పని అంటే 3వ వచనంలో ఆయన గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఏం చేస్తా ఉన్నాడంట? ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట తన మనస్సును ఏం చేస్తా ఉన్నాడు? నిబ్బరము చేసుకుంటా ఉన్నాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట ఏం చేస్తా ఉన్నాడు? శరీరమును నలగొట్టుకుంటూ మనస్సును నిలకడ నిబ్బరము. ఇదిగో నేను చేస్తున్న ఈ ప్రార్థన నా దేవునికి వినపడే రీతిగా ఉండాలి. ఏ విధమైన శోధన వచ్చినా నా మనస్సు అలజడికి గురి కాకూడదు, నిబ్బరంగా ఉండాలి. ఇదిగో నా పక్కన వచ్చి అపవాది కేకలు వేసి నన్ను శోధించిన నా మనస్సు పక్కకు. అంత నిబ్బరంగా ఆ ప్రార్థన చేయడానికి కారణం ఏమిటంటే 4, 5, 6 వచనాలు అంటా ఉన్నాడు, అయ్యా నీవెంతో భయంకరుడమైనటువంటి దేవుడు, భీకరమైనటువంటి దేవుడు, మమ్మును ప్రేమించి నీ మార్గమును వదిలి వెళ్లకుండా మంచి ఆజ్ఞలను మాకు సిద్ధపరిచినటువంటి దేవుడు. ఏమిటి ఆ ఆజ్ఞలంటే మోషే ద్వారా ఆ రాతి పలకల మీద మాకు అనుగ్రహించావు. అదే ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రమునకు ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విరుద్ధంగా బ్రతికారు కాబట్టి వారి పైన నీ కోపమును కనుపరుస్తావు కదా. ఏమి కనుపరుస్తా ఉన్నాడు? కోపమును కనుపరుస్తా ఉన్నాడు. ఒకసారి మనం 11వ వచనం అక్కడే మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును ఏం చేశారంట? అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను శపించెదనని నీవు నీ దాసుడకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసినట్టు ఆ శాపమును మా మీది ఏమిటంట విందాం. ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మన మీద శాపములు వస్తున్నాయంటే ధర్మశాస్త్రమునకు విరుద్ధమైనటువంటి క్రియలు చేస్తాం. న్యాయమైనటువంటి మార్గమును నీవు తప్పిపోయావు. దేవుని దృష్టికి ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఏ రీతిగా పట్టబడిందో దేవుని ఉగ్రతకు, అలాగూ ఆనాడు ఇశ్రాయేలు జీవితము ఆయన దృష్టికి కనపడుతా ఉంది. పాపము చేసి అందుకే అంటా ఉన్నాడు, నీవు శపించెదవని చెప్పిన శాపములన్నీ కూడా మా మీద కుమ్మరించితివి. మనందరికీ తెలుసు ఆయన న్యాయమును తీర్చేటువంటి దేవుడు, అన్యాయమైనటువంటి దేవుడు కానీ కాదు. అన్యాయమైన దేవుడా నీవు నమ్ముతున్న దేవుడు? చాలా నమ్మకమైనటువంటి దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన జీవితానికి తగినదే నీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థన మరిచిపోతే ఆ మరిచిపోయినటువంటి ప్రతిఫలాన్ని నీకు దేవుడు ఇస్తాడు. మర్చిపోయి బ్రతికితే అదే కదా నీకు వచ్చేది. దేవుణ్ణి కలిగి బ్రతికావనుకో దానియేలు వలె. ఇది జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆనాడు ఈ ధర్మశాస్త్రముకు విరుద్ధంగా బ్రతికారంటే దేవాలయం మర్చిపోయినటువంటి స్థితిలో వారు ఉన్నారు కనుకనే మోషే ద్వారా ఆ నిర్గమకాండం 28వ అధ్యాయంలో చెప్పిన ఆ శాపములన్నీ కూడా మా మీద నీవు కుమ్మరిస్తా ఉన్నావయ్యా. ఇది న్యాయమే తండ్రి, ఎందుకంటే మేము నీకు విరుద్ధముగా పాపమును చేసి ఉన్నాం. ఒక తండ్రి తన పిల్లల పట్ల ఏ విధంగా ప్రేమను చూపిస్తాడో అంత చక్కని ప్రేమను మాకు కనపరుస్తా ఉన్నావు. అయినప్పటికీ కూడా ఆ ప్రేమను రుచి చూడక తండ్రికి విరుద్ధముగా చేసినప్పుడు తండ్రి తన కుమారులను గద్దించడములో ఎంత న్యాయమో నీవు మాకు శిక్షనివ్వడము కూడా అంతే. ఈ శిక్షకు నీవు పాత్రునిగా మార్చకూడదని ఆయన ఉద్దేశం. మొదటిది, నీవు పాపము చేయడం వలన దేవుడు నీ మీద కోపమును కనుపరుస్తా ఉన్నాడు. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండం మనం చూస్తే 34వ అధ్యాయంలో దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనం. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు,
ఆయన నామము రోష్యము గల యెహోవా, ఆయన రోష్యము గల దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? వేరొక దేవునికి నీవు నమస్కారము చేయవద్దు. విందాం జాగ్రత్తగా, నేను జ్ఞాపకం చేస్తాను. మోషే ఆ కొండపైకి వెళ్ళి దాదాపుగా 40 రాత్రి పగలు దేవునితో సహవాసం కలిగి ధర్మశాస్త్రమును, క్రైస్తవులకు ఒక చట్టాన్ని దేవుని ద్వారా తెలుసుకొని ఆయన తిరిగి భూమి మీదకి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే మనలాంటి స్వభావం కలిగినటువంటి వారే. వారి దగ్గర ఉన్నటువంటి బంగారంతటిని పోగు చేసి ఉన్న దేవుడు కాదని, ఆ బానిసత్వం నుంచి విడిపించినటువంటి గొప్ప అద్భుతము మర్చిపోయి నిత్యము కూడా మట్టి పిసికి ఇటుకలు తయారు చేసి ఆ శ్రమ నుంచి విడిపించినటువంటి దేవాది దేవుణ్ణే మర్చిపోయి ఈ దేవుడు మాకొద్దు మరొక దేవుడు కావాలని ఆశ కలిగి వారి బంగారంతా పోత పోసి కరగదీసి ఒక దూడను విగ్రహముగా చేసుకొని విగ్రహారాధన చేస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? విగ్రహారాధన చేస్తా ఉన్నారు. దానిని బట్టి ఇక్కడ 34వ అధ్యాయము 14వ వచనంలో అంటా ఉన్నారు, మీరందరూ కూడా వేరొక దేవునికి నమస్కారము చేయనే. ఎందుకంటే ఆయన నామము కాదు, నీవు నమ్ముతున్నటువంటి దేవుని నామము ఎంతో రోషము కలిగిన. ఏ విధమైన దేవుడు అంట? రోషము కలిగిన దేవుడు. నీలో ఎన్ని బలహీనతలు ఉన్నా, నీవు ఎంత అవమానానికి అప్పగించబడినా, నీవు ఎంత దీన స్థితికి వెళ్ళినా, ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే దీనిగా మార్చబడ్డావో, ఎక్కడైతే తృణీకరించబడ్డావో, అక్కడే రోషము కలిగిన దేవుణ్ణి ఆయన ఎదుట నీ మనసును నిబ్బరముగా ఉంచుకుంటే దేవుడు అంతా ఉన్నాడు. అక్కడే నిన్ను ఎవరైతే అవమానించారో, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే నిన్ను చూసి అవహేళన చేశారో వారి ఎదుటనే వారు సిగ్గుపడే రీతిగా నా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలువబెట్టగల. దేవుని నమ్మినటువంటి నీవు ఎందుకు మరలా కుక్క తన వాంతికి గతికినట్టు మరలా నీ రోత జీవితంలోనికి వెళ్తావు? ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు అదే చేశారు. మంచిగా చూడండి, ఆ బానిసత్వం నుంచి విడిపించి ఒక మంచి పాలు తేనెలు ప్రవహించు ఆశీర్వాదకరమైన ప్రాంతానికి నడిపిస్తా ఉంటే వీళ్ళు దేవుడిచ్చే దేవదూతలు తినే మన్నా ఆహారమును భుజించి అరగక దేవునికి విరుద్ధముగా పాపమును చేస్తా ఉన్నారు. ఎన్నడూ లేనటువంటి విగ్రహ ఆరాధనను వారు ప్రారంభం చేశారు. అది దేవుని దృష్టికి ఎంతగానో కోపమును పుట్టిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీవు ఎలా ఉన్నావో ఆలోచన చేసుకో. దేవుని ఉగ్రతకు పాత్రునిగా మార్చబడుతున్నావో, లేకపోతే ఆయన ప్రేమను సంపూర్ణంగా నీలో నింపుకునే బిడ్డగా ఉన్నావు? ఒకసారి ఆలోచన చేసుకో. మొదటిగా అంటా ఉన్నాడు, నీవు పాపము చేస్తా ఉన్నావు, తిరుగుబాటు చేస్తా ఉన్నావు, ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తా ఉన్నావు కనుక దేవుని కోపానికి కారకునిగా మార్చబడతా ఉన్నావు. రెండవది విగ్రహ ఆరాధన. మొదటిది ఏమిటండి? పాపము చేస్తా ఉన్నావు. రెండవది విగ్రహ ఆరాధన. మూడవది మనము జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒకసారి ప్రవక్త అయిన యెషయా గ్రంథం మనం ఆలోచన చేస్తే అక్కడ ఇంకొక మాట దేవుని వాక్యం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12 వచనం నుంచి 15 వచనాల వరకు దేవుని వాక్యం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు, జాగ్రత్తగా విందామండి, నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు
నరకములో ఒక మూలకు ఏం చేయబడ్డావట? త్రోసివేయబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, నీలో అహంకార లక్షణము దేవుని కనపడకూడదు. ఏమిటంట? అహంకారం. ఎలా ఉంటది అహంకారము? ఇంతవరకు చదువుకున్నటువంటి ఈ తేజో నక్షత్రం ఎవరో తెలుసా? ఈ రేపు చుక్క ఎవరో తెలుసా? బహుగా పేరేమో మంచిగా ఉంది, పేరేమో వినడానికి ఎంత బాగుంది. అమ్మా తేజ నక్షత్రమా, అమ్మా రేపు చుక్క అంటది మంచి పేరే, చూడ్డానికేమో అక్కడ మాట్లాడుతుందేమో అపవాది ఆ తేజ నక్షత్రం అంటే. ఎవరండి? లూసిఫర్ అనేటువంటి వ్యక్తి. ఎందుకు ఆకాశము నుంచి పాతాళములో ఒక మూలకు త్రోయబడిందంటే, ఇదిగో ఆకాశ మండలములో దేవునిని నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో కొనియాడబడుతున్నటువంటి ఈ సమూహములో, ఈ బృందములో నా వంటి వాడు ఎవరు లేరు. నాలాగా మాధుర్యముగా స్తుతించగల స్వరం ఎవరికి లేదు. కాబట్టి దేవుని తర్వాత నేనే దేవుడినని అహంకారం వ్యక్తం చేసింది, గర్వాన్ని చూపించిందంట కదా. చదువుకున్నాం కదా మరొకసారి. నీవెట్లు ఆకాశము నుండి పడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వము మీద కూర్చుందును, మేఘమండలము మీదికెక్కెదను, మహోన్నతుని మహోన్నతునితో నన్ను సమానముగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకుందంటే ఇది, దేవుడు నేను ఒకే హోదాలో ఉండాలి అని ఆలోచన చేసింది మనసునంతే. ఒక గర్వాన్ని కనపరిచింది. ఆ దూతల సమూహములో నా వంటి వారు ఎవ్వరు లేరు. వీణ బాగా వాయిస్తాను, ఆ కంజర బాగా వాయిస్తాను, బాగా స్తుతిస్తాను, బాగా ఆరాధిస్తాను, బాగా నాట్యమాడుతాను, నా వంటి వారు ఎవ్వరు ఈ సమూహంలో లేరు గనక దేవునితో నేనే సమానుడను అని చిన్న గర్వం కనపరిచిందంట, అంతే. పరలోకములో ఉండే భోగ భాగ్యాన్ని కోల్పోయి ఆ పరిశుద్ధుల సహవాసంలో ప్రధానిగా ఉన్నటువంటి గొప్ప అధికారాన్ని కోల్పోయి దేవుని ఉగ్రతకు పాత్రునిగా మార్చబడి ఎక్కడికి త్రోసివేయబడిందంట? నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు. ఈ విధమైన అహంకారము నీలో దేవుడు చూశాడనుకో, ఈ విధమైనటువంటి గర్వము దేవుడు నీలో చూశాడనుకో. సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, 16వ అధ్యాయము 5వ వచనములో. అది లూసిఫర్ అయితే ఇక్కడ మనలాంటి వారితో ఒక మాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నందుదురు. ఏమిటంటండి? ఇది మనకు జ్ఞాపకం చేసుకున్నాం. నీవు గర్వపు లక్షణాన్ని కనుపరిచావనుకో, ఇప్పుడు ప్రస్తుతం దేవుని మందిరంలో నేను మాత్రమే పరిచర్య చేయగలిగిన దానను, నేను మాత్రమే ప్రార్థన చేసేటువంటి దానను, సంఘంలో ఒక హోదా కలిగినటువంటి వాడను, సంఘంలో ఒక మర్యాద కలిగినటువంటి వాడను, నా వంటి వారు ఎవరు అని గర్వాన్ని గనక మనము కనపరిచి దేవుని దృష్టికి గాన వన్నామనుకో, ఏమంటామన్నది ఇక్కడ 5వ వచనములో, అటువంటి హృదయులందరూ యెహోవాకు, అంటే ఆయనకి ఇష్టం లేదు. దేవుడు దూషించే వారి గుంపులో ఇటువంటి గర్విష్ఠులు ఉంటారు. అటువంటి వారికి నిశ్చయముగా శిక్ష నొందుదురు. దేవుని కోపానికి కారణాలు ఇవే. అంత సామాన్యంగా ఆయన కోపం రాని దీర్ఘశాంతుడు అని రాయబడింది. దయాళుడు, దీర్ఘశాంతం అంటే ఎక్కువ రోజులు నీ కొరకు శాంతితో సమాధానముతో ఎదురు చూస్తూనే ఉంటాడు. ఆ శాంతమును, ఆ సమాధానం ఆయనలో నీ పట్ల కోల్పోయినట్టే నీలో అధికమైన పాపం ఉన్నట్టు, విగ్రహారాధన చేస్తా ఉన్నట్టు అధికమైన అహంకార గర్వపు లక్షణాలు నీవు దేవుని దృష్టికి కనుపరుస్తావు. దేవుడు అంటా ఉన్నాడు, ఖచ్చితంగా అటువంటి వారే శిక్షకు పాత్రులు, నాకు ఇష్టం లేని లేదు. విందాం దేవుని వాక్యం. ఈ విధమైన లక్షణాలు మనలో ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన ఆత్మలను పరిశీలన చేసుకుందాం.
16వ అధ్యాయం మొదటి వచనంలో అంటే అక్కడే సామెతల గ్రంథము, హృదయ ఆలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన మాత్రమే కలుగు. ఇది నీవు నీ దృష్టిలో ఉంచు. మనందరికి తెలిసిన వాక్యం కూడా ఒకటి ఉంది, హృదయము అన్నిటికంటే ఏమిటంట మంచిది కదా, చాలా మంచిది కదండి. చర్చికి రాకుండా ఉంటది బాగా, ఆదివారాన్ని దొంగతనం చేస్తుంది బాగా కదా, దశమ భాగం అప్పుడు వచ్చి అంతొచ్చింది ఇంత వచ్చిందని గొడవలు చేస్తుంది బాగా. ఇదే కదండి హృదయ ఆలోచనలు, మంచిగా అంటారా కాదంటారా? అటువంటిగా ఉంటే ఖచ్చితంగా శిక్షకు నీవే పాత్రుడవు, నీవే పాత్రురాలవు. పాత్రుడు అని ఎప్పుడు పురుషులని అనడం కాదు కదా, దేవుని వాక్యం సెలవిస్తాము. హృదయ ఆలోచనలు నీ ఆధీనములో ఉంచుకోవాలంటే దేవుని ఎదుట నీవు ప్రార్థన క్రియను కనపరచు. దేవుని వాక్యం మొదటిగా ఏమిటండి? పాపము, రెండవది విగ్రహారాధన, మూడవది అహంకారము, గర్వము. దేవుని వాక్యం మరొక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడే చూడండి దేవుని వాక్యము, కీర్తనల గ్రంథం చూసుకుంటే 7వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు. ప్రతిదినం అంటండి, ఒకరోజు అనిందే లేకపోతే పరిస్థితిని బట్టి అని వ్రాయబడిందా? ఎందుకు ప్రతిదినము కోపం ఆయనకు ఎందుకు వస్తుందని అంత కోపము? అక్కడే 5వ అధ్యాయము కీర్తన గ్రంథం 6వ వచనం ఒక్కసారి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నరహత్య అంటే ఒక కత్తి తీసుకుని ఒకరిని చంపడమే కాదు ఇక్కడ అర్థం, మర్ర చేయడమే కాదు ఇక్కడ అర్థం. నరహత్య అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట అబద్ధం ఆడుతో రాయబడింది. కపటము అంటే అర్థం ఏమొస్తుంది? అది నటన, అంతే కదండి. నటన పైకి క్రైస్తవుని వలె, లోపల లోకస్తుని వలె. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా కపటమును నీవు చూపి నరహత్య చేసి ఆత్మలను, ఆత్మీయ జీవితాన్ని చంపుటకు కారకునిగా మార్చబడతా ఉన్నావు. నీ విశ్వాస జీవితము బలమైన దానిగా పెంపొందించుకోలేకపోతా ఉన్నావు. క్రీస్తు అనే పునాది మీద దానిని కట్టుకోలేకపోతా ఉన్నావు. ఈ కపటాన్ని కనుపరుస్తూ పైకి భక్తితో లోపల కదా. మనందరి మాకు చిన్నప్పుడు స్కూళ్ళలో పద్యం ఉండేది, మేడి పండు చూడు, ఇప్పటికీ ఉందో లేదు, మేడి పండు చూడు ఎలాగుంటుంది అంటే అది బాగా ఉంటది, పొట్ట విప్పి చూస్తే. ఈ విధముగా ఉన్నటువంటి వారి కపటస్థులు. కూర్చున్నా లేచిన దేవా 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 అని కూర్చుంటాం, లేస్తాం, ఎస్ఐ అంటాం, అట్లు వెళ్తా ఉంటాం, ఇటు వెళ్తా ఉంటాం, అది చూస్తాం, ఇది చేస్తాం. ఈ విధమైనటువంటి క్రియలు నీవు కనుపరుస్తూ నీ హృదయ ఆలోచన ప్రకారము, నీ సొంత నిర్ణయాల ప్రకారము నీవు నడిచావా, దేవునికి ప్రతిదినం ఏమొస్తుందంట? కోపం వస్తాం. ప్రతిదినము. ఇక చూసుకోండి ఎలా ఉంటుందో మన జీవితం. అప్పుడంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేసినప్పుడు కోపం వచ్చింది. ఆ ఇశ్రాయేలు ప్రజలు అనవసరముగా చేసిన పరిస్థితిని బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఆ సొదొమ గొమొర్రా పట్టణము వారు కనపరిచిన క్రియను బట్టి పూర్తిగా నాశనం చేయబడింది. కానీ ఇక్కడంటా ఉన్నాడు దేవుడు, నీవు అబద్ధములను ఆధారము చేసుకొని కపట హృదయాన్ని కనుపరుస్తూ నీ ఆత్మీయ జీవితమును నీవు చంపుకుంటూ అనేకమైన ఆత్మలను ఆర్పుతా ఉన్నావు గనుక ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడు గనుక ఆయనకు ప్రతిదినము కోపము కలుగుతా. న్యాయమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. 4వదిగా ఈ న్యాయము గాని మనం ఆలోచన చేసుకుంటే చాలా వస్తాయి. నీ ఇరుగు పొరుగుతో న్యాయముగా ఉండాలి. నీది కాని దాని కొరకు ఆశింపకూడదు. న్యాయముగా బ్రతకడం అంటే ఏమిటి? నీది కాని దాని కొరకు ఆశింపబడకూడదు. ధర్మశాస్త్రములో మోసే ఇచ్చిన ఆజ్ఞలు ఇదే కదా, నీ పొరుగు వానిది దేనినైనను నీవు ఆశింపకూడదు.
ఇది న్యాయముతో కూడినది. మన పెద్దలు అంటారు చాలా మంది, వచ్చినప్పుడే పానం మీదకి వచ్చినప్పుడు అబద్ధం అని, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తాం? పానం మీదకి కాదు, ఏదైనా చిన్న అట్లా గొక్కపోతుందన్నా అబద్ధమే, అంతే కదండి. చిన్న గాయమవుతుందన్నా అబద్ధమే. ఇటువంటి మన పట్ల దేవుని కోపము రగులు కొనడం న్యాయమే అంటారా? న్యాయమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 16వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ వచనంలో అంటా ఉన్నాడు, హృదయ ఆలోచనలను ఆధీనములో ఉంచుకొనండి, దానికి జాగ్రత్తగా ఒక క్రమమైన పద్ధతిని నీవు నేర్పించుకో అంటా ఉన్నాడు దేవుడు. దాని ఇష్టం నువ్వు ఈడనే కూడా అమెరికాకు పోయించినట్టు చూపిస్తుంది ఆలోచన. నేను ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి దిగుతున్నా అనిపిస్తుంది ఆలోచన. అది దానికి ఏమంటారు, పగ్గాలనేవి ఉండవు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది. దేవుని యొక్క కోపానికి కారణం ఏమిటయా అంటే, మొట్టమొదటిగా పాపము, రెండవది విగ్రహారాధన, మూడవది అహంకారము లేదా గర్విష్టి, నాలుగవది న్యాయమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. లేకపోతే అనవసరంగా దేవుని కోపానికి నీవు ఉగ్రతకు మార్చబడతావు. ఐదవది కూడా ఇంతకీ ముందు నేను జ్ఞాపకం చేశాను, కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనంలో, కపటము యొక్క హృదయాన్ని గనక నీవు కలిగి ఉంటే దేవుని వాక్యం సెలవిస్తాను. దానికి యెషయా గ్రంథంలో ఒక మాట, 29వ అధ్యాయం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. జాగ్రత్తగా విందామండి. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేస్తున్న పనులు ఎలాంటివంట? చివరి లైన్లో సహోదరు అందిస్తా ఉంది, ఏమిటంట? వారు చేస్తున్నటువంటి, చూపిస్తూ ఉన్నటువంటి, ఒకటి భయము, రెండు భక్తి, అవి మానవులు పెట్టుకున్న పద్ధతులను బట్టి మాత్రమే నేర్చుకున్నారు. ఎట్లుంటాయి? దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఆ భయము, భక్తి, ఇది మనిషి పెట్టిన పద్ధతి. నీవు నిజంగా దేవుని పట్ల భయభక్తిని గనక కలిగి ఉంటే నీవు ఎక్కడ ఉన్నా ఆ భక్తిని కొనసాగిస్తూనే ఉంటావు. నువ్వెక్కడున్నా ఆ విధేయతను వదలవు, అంతే కదా. దేవుడు ఏమంటా ఉన్నాడు బాబు చక్కగా, ఇది కొత్త నిబంధనలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు అంటా ఉన్నాడు, మీ హృదయములు నాకు దూరముగా కదా. మనలాంటి భక్తులు దేవుని సన్నిధికి వచ్చారంట. ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు చెప్పాడు. దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలము వరకు వచ్చి కేకలేస్తా ఉన్నాడంట, ఇదిగోయ్యా నేను వారమునకు ఎన్నిసార్లు అంట? 2-3 సార్లు కానీ నేను ఉపవాసం ఉంటాను, బీదలకు సహాయం చేస్తాను, ఏమి దిక్కులేని వారిని చేర్చుకుంటాను, అనాథలకు ఆశ్రయం ఇస్తాను, ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నాడు. కపటంగా ప్రవర్తిస్తా ఉన్నాడు అని సన్నిధిలోనికి రానికి భయపడి ఒక ఆయన బయటనే ఉన్నాడంట. భయపడి బయటనే ఉండి కనీసం ఆయన వైపు చూడ్డానికి కూడా ధైర్యం లేక, అయ్యా పాపినైన నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? ఎవరి ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది? దేవుని సన్నిధిలో ఉండి నేను ఇది చేస్తున్నా, నేను అది చేస్తున్నా, నేను చర్చికి వస్తున్నా, చర్చిలు శుభ్రం చేస్తా ఉన్నా, ఆ మందిర పరిచయం చేస్తా ఉన్నా, చర్చిలో ప్రార్థన చేస్తా ఉన్నా, వారికి వందనాలు చెప్తున్నా, వీరికి వందనాలు చెప్తున్నా, ఇవన్నీ చేసినోని ప్రార్థన దేవుడు విన్నాడా? దేవుని సన్నిధిలోనికి రావడానికి ధైర్యం చాలక బయట ఉండి న్యాయముగా కపటము లేకుండా దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని పాపములు తీసివేసుకొని విగ్రహారాధన లేకుండా, ఇదిగో ఏ విధమైన గర్వము లేకుండా, ఏ విధమైనటువంటి అబద్ధముతో కూడిన మాటలు లేకుండా మనస్ఫూర్తిగా తన హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించి, అయ్యా ఒక్కసారి తన రొమ్మును కట్టుకుంటూ పాపినైనటువంటి నన్ను నీవు జ్ఞాపకం చేసుకుంటావా అని ప్రార్థన చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా? ఎవరి ప్రార్థన చేరిందండి? ఆ పాపి అయిన సుంకరి ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది. ఎవరి ప్రార్థన చేర్చబడలేదు? ఈ పరిచయుడు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు.
నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పుకున్నాడే కానీ ఆయన హృదయం దేవునికి దూరముగా ఉంచబడింది. దేవుని సన్నిధిలో ఉన్నాడు కానీ ఆయన హృదయం దేవునికి ఇవే మనుషులు పెట్టిన పద్ధతులను దైవోపదేశములను నీవు పాటిస్తావే తప్ప ఈ పరిశుద్ధ గ్రంథములో ఆ దేవుడే ఇచ్చిన ఆజ్ఞలను మాత్రం పాటించని పాటించినట్ట. మరి దేవుని కోపము మన ఎడల చూపడంలో ఖచ్చితంగా అది న్యాయమైన తీర్పే. దేవుని వాక్యం సెలవిస్తాం. ఎలాగుండం మనం మన జీవితంలో ఒకసారి ఆలోచన చేసుకున్నాం. ఈ క్రియలన్నీ కనుక మనలో ఉన్నాయనుకో దేవుడు అంటా ఉన్నాడు, ఖచ్చితంగా నీవెంత కష్టపడినా, హగ్గయి గ్రంథములు అంటాడు, నువ్వెంత కష్టపడినా నీ సంపాదన చిల్లుబడిన సంచిలో కదా. చెప్పడం కాదు, జ్ఞాపకం చేస్తాం. హగ్గయి గ్రంథం చూడండి. హగ్గయి గ్రంథం తెలుసా అండి ఎక్కడ ఉంది అది? జకర్యా గ్రంథం కంటే ముందు ఉంటది. జకర్యా గ్రంథం, జెఫన్యా గ్రంథం తర్వాత ఉంటుంది. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం. అక్కడ చూడండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 5-6 వచనాలు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. దేవుడు లేని ప్రయాస, దేవునిని కలిగి ఉండనటువంటి కష్టము ఏ విధంగా మార్చబడుతుందంట? చినిగిపోయిన సంచిలో. కష్టమేమో దండి వచ్చినట్టే ఉంటది కానీ మిగులుదల అనేది ఉండదు. నెలసరికి లేకపోతే వారం సరికి ఆ జీతం అనేది నీకు కంటి ఎదుట ఉంచబడుతుంది కానీ మిగులుదల అనేది ఉండదు. ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేయడానికి ఆలోచన, ఆ దేవుని ఉద్దేశం ఏమైందంటే, ఆనాడు ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రాజైన దర్యావేసు కాలంలోనే బానిసత్వంలో ఉన్నటువంటి వారు ఈ హగ్గయి ప్రవక్త ద్వారా యెరూషలేముకు మరలా నడిపించి పడిపోయిన మందిరము కట్టుకోవాలని వాళ్ళు వచ్చి ఆ మందిరాన్ని కట్టకుండా వారి సొంత ఇల్లు మంచిగా నిర్మించుకుంటున్నారంట. రంగురంగుల మిద్దెలు. అక్కడ చూసుకుంటే 1వ అధ్యాయంలో సరంబి వేయబడిన ఇళ్లలో మీరు ఎలాగూ జీవిస్తారు అంటారు దేవుడు. పేరుకేమో మందిరం కోసం వచ్చారు, ఇక్కడనేమో మందిర పనులు పట్టించుకోవడం లేదు. కపటమైనటువంటి లక్షణాలు. దేవుడు అంటా ఉన్నాడు, ఈ విధంగా నీవు ఎంత కష్టపడినా కూడా నీ సంపాదనలో మిగులుదల ఉండదు. కాబట్టి ఒక్కసారి నీ ప్రవర్తనను గూర్చి నువ్వే ఆలోచన చేయి. ఎవరొద్దు. అవును కదా, ఇన్ని రోజుల నుంచి నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, కాదు ఛార్జీలు పెట్టుకొని మళ్ళీ ఎక్కడికెక్కడికో వెళ్తున్నాను, నా ప్రవర్తనలో ఏం మార్పు వచ్చింది కదా? ఖర్చీపు తెచ్చుకుంటాము, పండు తెచ్చుకుంటాము, సరే ఆ పండు తిన్న ఖర్చీపు కట్టుకున్న నీ హృదయంలో మార్పు రావాలి కదా. నమ్మి వెళ్తున్నావు, నీ క్రియలలో మార్పు రావాలి కదా. లేదే, ఏం ప్రయోజనం? ఆలోచన చేస్తున్నావా? కపటమైనటువంటి లక్షణాలు నీవు ఢిల్లీకి పోయించినా కూడా మారనేమో. దేవుని వాక్యం సెలవిస్తాయి. ఈ కపట లక్షణాలు నీ హృదయంలో ఉంచుకొని ఎంత సంపాదించినా నీవు ఆర్థికంగా బలపడకపోగా వాళ్ళకి ఇస్తా ఉంటావు. వాళ్ళు ఇల్లు కడతారు, వాళ్ళు కారు కొనుక్కుంటారు, మంచి వస్తువులు నీ ముందర ఎక్కుతుంటారు, దిగుతుంటారు. నువ్వు ఏడున్నోనివి? అర్థమైందిగా? నువ్వేమో పోయి ఇస్తా ఉంటావు, వేలు ఇస్తా ఉంటావు, ఆర్థికంగా బలపరుచుకుంటావు. వాళ్ళు ఏమంటారు? నీవు ఇల్లు కట్టుకున్నావు గాక, నువ్వు ఆర్థికంగా బలపరచబడదువు గాక. అక్కడనేమో ఆర్థికంగా అభివృద్ధి, ఇక్కడ నువ్వు ఎక్కడ వేసిన గొంగలి. అర్థమవుతుందా దేవుని వాక్యం? నీవెంత దూరం వెళ్ళినా, ఎంత ప్రయాసపడినా దేవుడు లేకుండా కపట లక్షణాలు నీవు కనుపరిస్తే చినిగిపోయిన సంచి నీ సంకలో ఉంటుంది. చినిగిపోయిన సంచి నీ భుజంలో, దానికి సమాధానం అనేది ఉండదు. దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యం చివరిగా నేను ఒకటి జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తాను.
రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఒకసారి ఆలోచన చేద్దాం. వెళ్ళడము ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ నీవు నమ్మి వెళ్తే దానికి తగినటువంటి విశ్వాస లక్షణాలు నీలో కనపడాలి కదా. వెళ్ళొస్తావు, సాయంత్రానికి భర్త మీద కస్సు బుస్సుమంటావు కదా. ఆ రోజు చెప్పింటారమ్మా మీరు భార్యాభర్తలు సమాధానముగా ఉండాలి అని. అక్కడ కూడా మంచి మాటలు చెప్తారు, ఇక్కడ అవే మాటలు చెప్తారు. నీవు అక్కడైనవు, నీలో మార్పు లేనప్పుడు వెళ్ళి ప్రయోజనం అనేది లేనే లేదు. రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము చివరిగా ఈ మాట ఇంతకు ముందు జ్ఞాపకం చేశాను, ఇప్పుడు కూడా మరలా. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావో. ఎవరంట? ఎవరు? నాకు నేనే అనుకోవాలి ఇప్పుడు మనం. ఎవరికి? నాకు నేనే. ఎప్పటికీ? దేవుడు న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినములకు నా హృదయమును కఠినపరుచుకొని కపట లక్షణాలు కనపరిచి దేవుని దృష్టికి విరుద్ధమైన క్రియలు చేసి విగ్రహ ఆరాధనను ఆధారం చేసుకొని లోకమును ఆధారం చేసుకొని ఈ సృష్టికే సృష్టికర్త అయినటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి బ్రతుకును బ్రతికి నాకుగా నేనే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నాను. ఎవ్వరు కాదు నీ పాపానికి, నీ శిక్షకు కారణం. నీ హృదయమును మార్పు చెందకుండా, నీ హృదయములో దేవుని కలిగి ఉండకుండా నీ ఇష్టానుసారమైనటువంటి క్రియలు నీవు కనుపరుస్తూ ఉంటే ఆ శిక్షకు నీవు తప్ప వేరే వారు బాధ్యులు కానీ కాదు. నేను వెళ్తా ఉంటే ప్రయాణం వెళ్తా ఉన్నాను, నాకు ఎదురొచ్చారు, నాకు ఇలా జరిగింది. ఏమైందంట? ఒక ఆమె నాకు ఎదురొచ్చింది, నాకు ఇట్లా జరిగింది. ఒకవేళ ఇంకొక రోజు ఈమె ఎదురొచ్చింది, నాకు బాగా జరిగింది. అటువంటివి నమ్మితే వాళ్ళకు డిమాండ్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడ ప్రయాణం వెళ్ళినా నా పనికి ఏం ఆటంకం రాకడమ్మా, నీకు ఈరోజు కూలి ఇస్తా, నాకు ఎదురొస్తావా? ఇటువంటి లక్షణాలు, అంత పవర్ మనకుంటే ఆయనను దేవుడు అంటామా? ఆయన దేవుడు అవుతాడా? అటువంటి వాళ్ళంతా తేజో నక్షత్రపు జాతికి చెందినటువంటి వారే. మన నోటి మాటకు, మన ఎదురు చూపులకే అంత పవర్ ఉంటే ఇక భూమి మీద దేవుడు అస్సలు ఉండడేమో. మందిరాలు ఉండవు, సరే ఏ కులమైన గుళ్ళు ఉండవు, మసీదులు ఉండవు. ఎవరు ఉంటారు అప్పుడు? మనుషులే ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ కపటమైనటువంటి లక్షణాలు తీసుకొని నీ హృదయము కాఠిన్యముకు అప్పగించబడిన ఆ కఠిన హృదయాన్ని మార్చుకొని నీ ఉగ్రతను సమకూర్చుకొనకుండా ఆ తీర్పునందు దేవుడు తన చేత పట్టుకొని పరలోకానికి ఆహ్వానించి బిడ్డగా ఉండు. అప్పుడు దేవుని కోపము కాదు, దేవుని ప్రేమ సమృద్ధిగా దేవుడు మన మీద కుమ్మరించునుగాక. ఆమేన్. వేషధారుల వలె ఉండొద్దు, కపటమైన లక్షణాలు కనపరచవద్దు, న్యాయమైనటువంటి లక్షణాలు నువ్వు కనపరచు. విశ్వాసముతో పట్టుదల కలిగిన బిడ్డగా ఈ జీవితంలో పోరాడు, ఆత్మీయ పోరాటం చేయి. ఆత్మలను ఆర్పే క్రియను నువ్వు కనపరచొద్దు. సరే, నువ్వు వెళ్ళి నీవు పూర్తిగా మారి ఇంకొక ఆత్మను ప్రేరేపించు. అంతేకాకుండా నువ్వు వెళ్ళి నీలోనే మార్పు లేకుండా అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఏమి జరుగుతుంది? నువ్వు ఇచ్చినావు కదా, ఏం జరిగింది నీకు? ఏమండి దేవుని వాక్యం? నీవు సాక్ష్యము చెప్పే స్థితిలో ఉన్నావు అంటే తర్వాత నీ బ్రతుకు కూడా అలాగే సాక్ష్యం వరకే ఉండకూడదు. నీ ఆత్మీయ జీవితం, నేను సాక్ష్యం చెప్పినా అయిపోయింది అనే స్థితికి మీరు రావద్దండి. సాక్ష్యము చెప్పావా, నీ జీవితం ఇంకా అభివృద్ధిలోనికే వెళ్ళాలి, ఇంకా ప్రార్థనలో పట్టుదలనే ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ రీతిగా ఉండకుండా దేవుని కోపానికి కారణమైన ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన ప్రవర్తనను గురించి జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం. దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు ఆ ఉగ్రతను సంపాదించుకొనకుండా దేవుని ప్రేమను కలిగి దేవునితో పాటు బలా మంచి దాసుడా, బలా మంచి దాసురాలా, రండి, మీ కొరకే ఈ పరలోక పట్టణము ఏర్పాటు చేయబడింది అనేటువంటి మంచి పిలుపును కలిగి ఉన్న వారముగా ఉండాలని దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించునుగాక. ఆమేన్.
Mm-hmm.